రాయలసీమ రతనాల సీమ అనే దానికి ఉదాహరణగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికేర మండలాలు నిలుస్తున్నాయి. ఈ రెండు మండలాల్లో ప్రతి ఏటా ఏదో ఒక గ్రామంలో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. అందుకే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వజ్రాలను వెతకడానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. పెట్టేసి దొరికినాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దీన్ని 5 లక్షల రూపాయలు 3 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే అదే అదనుగా తీసుకున్న వ్యాపారులు మాత్రం ఏజెంట్లను నియమించుకుని ప్రతి ఏటా కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులందరూ సిండికేట్గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తుల దగ్గరికి వారి ఏజెంట్లను పంపి తక్కువ మొత్తానికి వారి దగ్గర నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వెనుక మర్మం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. శివరాజ్ కుమార్, చెప్పండి. సంజన, ఏదైతే రాయలసీమ జిల్లాలో ఎక్కడ వర్షాలు పడినా ఏదైతే పత్తికొండ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భారీగా ఏదైతే ప్రజలు చేరుకొని వజ్రాల వేట కొనసాగిస్తూ వస్తారు. ఏదైతే తొలికరి జిల్లాలకు ఏదైతే మద్దికేర, తుగ్గలి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఏదైతే పంట పొలాల్లో వజ్రాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ప్రకాశం, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఏదైతే పొలాల్లో తమ వజ్రాల వేట కొనసాగిస్తారు. ఈ వారంలో దాదాపు 2-3 వజ్రాలు దొరకడం, దాదాపు ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10 లక్షల వరకు అమౌంట్ వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేయడం, దీనిపైన ఏదైతే వార్తలు రావడం ప్రారంభమైంది. ఆ వార్తలు రావడంతో ఒక్కసారిగా ప్రజలు ఏదైతే కర్నూలు జిల్లాకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు చేరుకొని వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. దీనిపైన అధికారులు మాత్రం చూసి చూడకుండా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఎవరికైతే వజ్రం లభిస్తుందో ఆ వజ్రం లభించిన వెంటనే స్థానికంగా ఉన్న కొంతమంది వ్యాపారులు వారిని క్యాప్చర్ చేసి వారికి ఎంతో అంత డబ్బులు ముట్టజెప్పి ఆ వజ్రాలు వారి వద్ద నుంచి కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసిన వజ్రాలు భారీ డబ్బులకు వ్యాపారులు కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది అయితే జిల్లాలో ప్రతి సంవత్సరం వర్షాలు పడిన ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. అయితే దీని భిన్నంగా అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న ఏదైతే అధికారులు చేతకానితనమే దీనికి కారణమవుతుందని చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివరాజ్.